బొమ్మల కథలు. అనగనగా రామగిరి అనే ఒక చిన్న పల్లెటూరుండేది. ఆ ఊర్లో ప్రజలు వ్యవసాయం మీద ఆధారపడి జీవించేవారు. కాని ఆ ఊర్లో ఒక వింత ఆచారం ఉండేది. అక్కడెవరైనా కొత్త పని మొదలు పెట్టాలన్నా, ఏదైనా మార్పు తేవాలన్నా నలుగురు ఏమనుకుంటారు అనే భయంతో వెనకడుగు వేసేవారు. పూర్వీకులు ఏ దారిలో నడిచారో ఆ దారిలోనే నడవాలని, కొత్త దారిలో వెళ్తే కష్టాలొస్తాయని నమ్మేవారు. ఆ ఊర్లో రాఘవయ్య అనే రైతుండేవాడు. రాఘవయ్యకు 2 కొడుకులు. పెద్దవాడు రాముడు, చిన్నవాడు కృష్ణుడు. ఒకరోజు సాయంత్రం రాఘవయ్య ఇంటి అరుగుమీద కూర్చునుండగా కృష్ణుడు వచ్చి నిలబడ్డాడు. నాన్నా, మన ఊరి బళ్ళో నా చదువు పూర్తయింది. నాకు చదువంటే ఇష్టం. పెద్ద చదువులు చదవాలంటే నేను పట్నం వెళ్ళాలి నాన్నా. నాకు పట్నం వెళ్ళి కళాశాలలో చదువుకోవాలనుంది. రాఘవయ్య కోపంగా, ఏమిటి, పట్నమా? మన వంశంలో ఎవరైనా ఊరు విడిచి పట్నం వెళ్ళారా? మనది వ్యవసాయ కుటుంబం. నీ అన్నయ్యని చూడు, చక్కగా నాతో పాటు పొలానికొస్తున్నాడు. నువ్వు కూడా అలాగేరా. ఈ చదువులు గిదువులు మనకొద్దు. కాని నాన్నా, నాకు వ్యవసాయం చేయడం రాదు. నాకు యంత్రాలంటే ఇష్టం. చదువుకుంటే గొప్పవారవుతారని, 10 మందికి ఉపయోగపడొచ్చని మా పంతులుగారు చెప్పారు. ఉపయోగమా? మన ఊర్లో అందరూ వ్యవసాయమే చేస్తున్నారు. నువ్వొక్కడివి చదువుకుంటే నలుగురు ఏమనుకుంటారు? రాఘవయ్య కొడుకు పొలం పన్ను మానేసి పట్నంలో జల్సాలు చేస్తున్నాడు అని నవ్వుతారు. ఆ చెడ్డ పేరు నాకొద్దు. రేపటి నుండి నువ్వు కూడా పొలానికి రావాల్సిందే. నలుగురు ఏమనుకుంటే మనకేంటి నాన్నా? మన భవిష్యత్తు ముఖ్యంగాని. అయినా నేను చదువుకొని మన ఊరికే సేవ చేద్దామనుకుంటున్నా. నోర్మయ్, నలుగురు నడిచిన దారిలోనే మనం నడవాలి. అదే క్షేమం. కొత్త దారులు వెతికితే కష్టాల పాలవుతాం. ఇక వెళ్ళో. కృష్ణుడు బాధగా అక్కడ్నించి వెళ్ళిపోయాడు. కాని అతని మనసులో మాత్రం చదువుకోవాలనే కోరిక బలంగా ఉంది. ఆ రాత్రి అన్నయ్య రాముడితో తన బాధ చెప్పుకున్నాడు. తమ్ముడు, నాన్నగారు చెప్పింది కూడా నిజమే కదా. మన ఊళ్ళో ఎవ్వరూ పెద్ద చదువులు చదవలేదు. ఒకవేళ నువ్వెళ్ళి అక్కడ చదువుల్లో ఉత్తీర్ణుడివి కాకపోతే అందరూ ఎగతాళి చేస్తారా. అప్పుడు మన నాన్నగారి పరువు పోతుంది. మనకు తెలిసిన పని చేసుకోవడమే మంచిది. అన్నయ్య, అందరూ చేయలేదు కాబట్టి మనం చేయకూడదా? ఎవరో ఒకరు కొత్త దారిలో నడిస్తేనే కదా మార్పు వచ్చేది. నేను కష్టపడి చదువుతానన్నయ్యా, నన్ను నమ్మండి. నేను నాన్నగారు తలెత్తుకునేలా చేస్తాను. నాకు నీ మీద నమ్మకం ఉందిరా, కాని నాన్నగారిని ఎదిరించలేను. కృష్ణుడు ఆ రాత్రంతా నిద్రపోలేదు. చివరికి ఒక నిర్ణయానికొచ్చాడు. చదువుని వదులుకోకూడదు అని. ఆ సరస్వతి తల్లి కటాక్షం తనకుంటుందని గట్టిగా నమ్మాడు. ఎవ్వరికీ చెప్పకుండా పట్నం వెళ్ళిపోవాలి అనుకున్నాడు. తన దగ్గర దాచుకున్న కొద్దిపాటి డబ్బుతో తెల్లవారుజామునే ఇల్లు వదిలి పట్నం వెళ్ళాడు. తెల్లవారేసరికి కృష్ణుడు ఇంట్లో లేకపోవడం చూసి రాఘవయ్య గగ్గోలు పెట్టాడు. చూసావా రాముడు, వాడికెంత పొగరో! నా మాట కాదని వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఊళ్ళో నా పరువు పోతుంది. రాఘవయ్య కొడుకును అదుపులో పెట్టుకోలేకపోయాడని నలుగురు నన్ను చూసి నవ్వుతారు. నాన్నా, వాడు చదువు కోసమే కదా వెళ్ళాడు. చెడు పనికి వెళ్ళలేదు. కాస్త శాంతించండి. వాడు ఖచ్చితంగా గొప్పవాడై వస్తాడు నాన్నా. చదువా? మట్టిలో పుట్టినవాడికి చదువెందుకురా? వాడక్కడ బతకలేక మళ్ళీ తిరిగొస్తాడు చూడు. అప్పుడు నేనేంటో చూపిస్తాను. రోజులు, నెలలు, సంవత్సరాలు గడిచాయి. కృష్ణుడు పట్నంలో చాలా కష్టపడ్డాడు. పగలు కళాశాల వెళ్తూ, రాత్రిళ్లు చిన్న చిన్న పనులు చేస్తూ తన చదువు కొనసాగించాడు. నలుగురు నడవన్ దారిలో వెళ్తున్నాను, గెలిచి చూపించాలి అనే పట్టుదల అతన్ని నడిపించింది. ఇటు ఊర్లో రాఘవయ్య కుటుంబం వ్యవసాయం చేస్తూనే ఉంది. కాని ఆ సంవత్సరం ఊహించని కరువు వచ్చింది. వర్షాలు పడలేదు. రాఘవయ్య వేసిన పంట ఎండిపోయింది. బావులో అడుగంటాయి. ఊళ్ళో అందరి పరిస్థితి అలాగే ఉంది. నలుగురు నడిచిన దారి అని అందరూ వరి పంట వేశారు. నీళ్లు లేక అందరి పంటలు ఎండిపోయాయి. ఎవరైనా ప్రత్యామ్నాయ పంటలు వేసుంటే తక్కువ నీరు అవసరమై ఉండేది. కాని అందరూ వరి వేస్తున్నారు కదా, మనం వేరేది వేస్తే నవ్వుతారేమో అని ఎవ్వరూ ధైర్యం చేయలేదు. రాఘవయ్య అప్పుల పాలయ్యాడు. రాముడు కూడా ఏం చేయాలో తెలియక తలపట్టుకున్నాడు. నాన్నా, ఈసారి అందరం నష్టపోయాం.
పక్కూర్లో కొంతమంది జొన్నలు సజ్జలు వేశారట. వాళ్లకు బాగానే పండింది. మనం కూడా అలా చేసుంటే బావుండేదేమో. అవి మనకి అలవాట్లేని పంటలు రాముడు. మన తాతలెప్పుడూ వేయలేదు. ఇప్పుడు మనం వేస్తే ఊళ్ళో వాళ్ళు ఒప్పుకుంటారా? అందరూ ఎగతాళి చేస్తారు. ఊళ్ళో వాళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వేరే పంట వేస్తే కనీసం మన కడుపైనా నిండేది కదా నాన్న. నలుగురు నడిచిన దారి అని ఇప్పుడు చూడు, మనం అప్పుల పాలయ్యాం. రాఘవయ్య మౌనంగా ఉండిపోయాడు. ఆయనకి తన తప్పు ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. నలుగురు వెళ్తున్నారు కదా అని గుడ్డిగా వెళ్తే అందరితో పాటు గోతిలో పడతామని తెలిసొచ్చింది. ఇలా ఉండగా ఒకరోజు ఊళ్ళోకి ఒక గుర్రబండి వచ్చింది. అందులో నుంచి ఒక యువకుడు దిగాడు. అతనెవరూ కాదు, కృష్ణుడు. అతనిప్పుడు ఒక పెద్ద వ్యవసాయ శాస్త్రవేత్త. చదువు పూర్తి చేసుకుని ఉద్యోగం సంపాదించి తన ఊరికి సాయం చేయడానికి వచ్చాడు. కృష్ణుడు నేరుగా ఇంటికొచ్చాడు. రాఘవయ్య, రాముడు అతన్ని చూసి ఆశ్చర్యపోయారు. నాన్నా, అన్నయ్య, బావున్నారా? రాఘవయ్య కోపంతో అక్కడ్నుండి వెళ్ళిపోతూ ఉంటే, నాన్నా, మీ మాట కాదని పట్నం వెళ్ళినందుకు నన్ను క్షమించండి నాన్నా. నీకిప్పుడు గుర్తొచ్చాడ్రా ఈ నాన్న? నా మాట కాదని వెళ్ళిన వాడివి మళ్ళీ ఎందుకొచ్చావు? నేనెక్కడికి వెళ్ళినా నా మూలాలిక్కడే ఉన్నాయి నాన్నా. నేను మన బతుకులు మార్చడానికి వెళ్ళాను. ఇప్పుడు ఏం మారాయి మన బతుకులు? అప్పటికంటే ఇంకా దిగజారాయి. మిమ్మల్ని బాధ పెట్టినందుకు నన్ను క్షమించండి నాన్నా. ఇప్పుడు మీ కొడుకు గొప్ప చదువులు చదువుకున్నాడు. మీ పరువు పెంచే పనే చేశాడు. రాఘవయ్య మనసు కాస్త కరిగింది. తమ్ముడు, ఇప్పుడు మన పరిస్థితి బాగోలేదురా. కరువొచ్చింది, పంటలెండిపోయాయి. నాకు తెలుసన్నయ్యా, అందుకే వచ్చాను. నేను చదువుకున్నది యంత్రాల గురించి మాత్రమే కాదు, వ్యవసాయంలో కొత్త పద్ధతుల గురించి కూడా. ఈ సమస్యకు పరిష్కారం నా దగ్గరుంది. కృష్ణుడు ఆ రాత్రి ఊరి రైతులందర్నీ సమావేశపరిచాడు. ఊరి పెద్దలు, రాఘవయ్య కూడా వచ్చారు. పెద్దలారా, మనం ఇన్నాళ్ళు ఒకే పద్ధతిలో వ్యవసాయం చేశాం. వరి తప్ప వేరే పంట మనకి తెలియదు. నీళ్లు లేనప్పుడు వరి వేస్తే నష్టమే వస్తుంది. కానీ ఇప్పుడు మనం మారాలి. మన భూములకు తగినట్టు తక్కువ నీటితో పండే పంటలు వేయాలి. అలాగే బిందు సేద్యం పద్ధతి వాడితే ఉన్న కొద్దిపాటి నీటితోనే ఎక్కువ పొలం సాగు చేయవచ్చు. ఓ బాబు, అవన్నీ మాకు తెలియని పనులు. కొత్త పద్ధతులంటే భయంగా ఉంది. ఎవరైనా చేశారా? నలుగురు చేస్తున్నారా? ఇదేనండి మన సమస్య. నలుగురు చేస్తున్నారా అని చూడటం వల్లే మనం వెనకబడిపోయాం. ఆ నలుగురు తప్పుదారిలో వెళ్తూ ఉంటే మనం కూడా వెళ్తామా? ఎవరో ఒకరు మొదలు పెట్టాలి. ఆ ఒక్కరు నేనే అవుతాను. మా నాన్నగారి పొలంలో నేనీ కొత్త పద్ధతిని అమలు చేస్తాను. ఫలితం మీరే చూస్తారు. నా కొడుకు మీద నాకు నమ్మకం ఉంది. వాడు పట్నం వెళ్ళినప్పుడు వద్దని చెప్పాను. కాని వాడు వెళ్ళి సాధించుకొచ్చాడు. ఇప్పుడు వాడి మాట నేను వింటాను. నా పొలంలో వాడు చెప్పినట్టే చేస్తాం. రాఘవయ్య మద్దతుతో కృష్ణుడు పని మొదలుపెట్టాడు. రాముడు తమ్ముడికి సాయంగా నిల్చాడు. కృష్ణుడు తమ పొలంలో 6 తడి పంటలు వేశాడు. బిందు సేద్యం పరికరాలు అమర్చాడు. తక్కువ నీటితోనే పొలం పచ్చగా మారింది. ఊరి జనమంతా వింతగా చూసేవారు. రాఘవయ్య కొడుకేదో గారెడు చేస్తున్నాడు అని నవ్వుకునేవారు. కాని కృష్ణుడు పట్టించుకోలేదు. 3 నెలల తర్వాత రాఘవయ్య పొలంలో బంగారం లాంటి పంట పండింది. తక్కువ ఖర్చుతో, తక్కువ నీటితో అధిక దిగుబడి వచ్చింది. ఆ పంటను చూసి ఊరి జనం ఆశ్చర్యపోయారు. తమ మూర్ఖత్వాన్ని గ్రహించారు. అందరూ కృష్ణుడి దగ్గరకొచ్చారు. ఎరా కృష్ణా, నువ్వు గెలిచావురా. మేం నలుగురు నడిచిన దారి అని పాత పద్ధతులే పట్టుకుని వేలాడావు. నువ్వు కొత్త దారిలో వెళ్లి విజయం సాధించావు. మమ్మల్ని కూడా నీ దారిలో నడిపించరా? తప్పకుండా పెద్దాయనా. దారి ఏదైనా గమ్యం ముఖ్యం. మన గమ్యం అభివృద్ధి. భయం వదిలితేనే విజయం వస్తుంది. కృష్ణుడు ఊరి రైతులందరికీ కొత్త పద్ధతులు నేర్పించాడు. ఇంతకాలం మన ఊర్లో ఏవైనా పని చేయాలంటే నలుగురు ఏమనుకుంటారో అని ఆగిపోయేవాళ్లం. ఇప్పుడు మన కృష్ణ అది తప్పని నిరూపించాడు. మంచి పని కోసం నలుగురు నడిచే దారిలోనే నడవాల్సిన అవసరం లేదు. రాఘవయ్య గర్వంగా కృష్ణతో, ఆ రోజు నువ్వు నా మాట వినకుండా వెళ్ళిపోవడం వల్లేరా ఈ రోజు మన ఊరు బతికింది. నలుగురు నడిచిన దారి ఎప్పుడూ సరైంది కాకపోవచ్చు. ఒక్కోసారి ఒంటరిగా నడిచిన దారి నలుగురికి మార్గం చూపిస్తుంది. అదే నలుగురు నడిచే దారవుతుంది. ఈ కథ వల్ల
మనకి తెలిసే నీతేంటంటే గుడ్డిగా అందర్నీ అనుసరించడం వల్ల ప్రయోజనం ఉండదు. పరిస్థితులకు తగ్గట్టు మారాలి. కొత్త ఆలోచనలను స్వాగతించాలి. మార్పును భయంతో కాకుండా ధైర్యంతో స్వీకరించాలి. నలుగురు ఏమనుకుంటారు అనే భయం మన ఎదుగుదలకు అడ్డుగోడ. ఆ గోడను బద్దలు కొట్టినవాడే విజేత. ఒంటరిగా నడిచే ధైర్యం ఉన్నవాడే చివరికి నలుగుర్నీ నడిపించే నాయకుడవుతాడు. బొమ్మల కథలు. ధనపురం అనే పల్లెటూర్లో దుర్గానందం అంటే అందరికీ భయం, వణుకు. అతనొక మహాధనవంతుడు. కాని అతని మనసు మాత్రం చీకటితో, అత్యాశతో నిండి ఉండేది. దుర్గానందం ఇచ్చే అప్పులు గ్రామాన్ని పట్టి పీడిస్తున్నాయి. అతనసలు కంటే వడ్డీనే ఎక్కువ వసూలు చేసేవాడు. కొద్దిపాటి జాప్యం జరిగినా రైతుల భూముల్నూ ఆస్తుల్ని తన పరం చేసుకునేవాడు. ఆ ఊర్లో ప్రతి రైతు దుర్గానందం దగ్గర ఏదో ఒక విధంగా అప్పుచేసి దాన్నుండి బయటపడలేక సతమతమైన వారే ఉన్నారు. దుర్గానందం తనింట్లో లెక్కల పద్దు పుస్తకం చూస్తూ గట్టిగా నవ్వుతూ, ఆహా, ఈ నెల కూడా వడ్డీల రూపంలో లక్షల ఆదాయం వచ్చింది. ధనం దానంతటదే పెరుగుతోంది. కష్టపడాల్సిన అవసరం లేదు. కేవలం కాగితం మీద లెక్కలు సరిచూస్తే చాలు. గ్రామసేవకుడు భయపడుతూ, అయ్యగారు, రామకృష్ణుడు వచ్చాడు. తన పంట పండలేదు. అందుకే ఈ నెల వడ్డీ చెల్లించడానికి కొంచెం గడువు కావాలని అడుగుతున్నాడు. గడువా? గడువివ్వడానికి నేను ధర్మసత్రం నడుపుతున్నానా? వడ్డీ అంటే ఏంటి? అది సమయానికి చెల్లించవలసిన సొమ్ము. రామకృష్ణుడికి చెరువు పక్కనే ఎకరం భూముంది కదా, ఆ భూమిని ఈరోజే నా పేరు మీద రాయమని చెప్పేయ్. అప్పుడు వడ్డీ మాఫ్ చేస్తాను. రామకృష్ణుడు దీనంగా దుర్గానందం ముందు నిలబడ్డాడు. అతని వెనక అతని భార్య సాధ్వి ధైర్యంగా నిలబడింది. అయ్యగారు, దయచేసి నన్ను క్షమించండి. నా పొలంలో పంట పండలేదు. నా భార్య సాధ్వి కూడా అనారోగ్యంతో ఉంది. ఇంకొక్క 4 రోజులు గడువివ్వండి. ఆ తర్వాత నా భూమిని అమ్మైనా మీ అప్పు తీర్చేస్తాను. అప్పు తీరుస్తావా? నీకు గడువు కావాలా? నేను దయ చూపించాలా? ఆ దయ అనేది అప్పుల పుస్తకంలో రాయడానికి వీల్లేదులే కాని ఇక్కడ కేవలం వడ్డీ మాత్రమే ఉంటుందయ్యా. ఆ భూమిని నా పేరు మీద రాసేయ్. అప్పుడు నీ అప్పుని మాఫీ చేస్తాను. సాధ్వి ధైర్యంగా ముందుకొచ్చి, దుర్గానందం గారు, దయచేసి న్యాయంగా మాట్లాడండి. మీరిచ్చింది 10,000 రూపాయలు. మీరిప్పటికే వడ్డీ రూపంలో 20,000 వసూలు చేశారు. మీరా భూమిని తీసుకోవడం అన్యాయం. దుర్గానందం ఆశ్చర్యంగా సాధ్వి వైపు చూసి, ఎవరు నువ్వు? నాతో మాట్లాడ్డానికొచ్చావా? నువ్వు అప్పు తీసుకున్న మనిషివి కాదు కదా. నీకిందులో జోక్యం చేసుకునే హక్కు లేదు. రామకృష్ణుడు, సాధ్వి నిస్సహాయంగా వెనుతిరిగారు. సాధ్వి మనసులో దుర్గానందం పట్ల ద్వేషం పెరిగింది. అదే సమయంలో దుర్గానందం కుమారుడు ధర్మారావు ఆ సంభాషణ విన్నాడు. ధర్మారావుకి తండ్రి అత్యాసంటే ఏమాత్రం ఇష్టం ఉండేది కాదు. ధర్మారావు తండ్రితో, నాన్నా, మీరు చేసింది అన్యాయం. మీరిప్పటికే వారి వద్ద ఎక్కువ వడ్డీ వసూలు చేశారు. పేదవారి కష్టాన్ని దోచుకోవడం ధర్మం కాదు. దుర్గానందం కోపంగా ధర్మారావు వైపు చూసి, ఆపు నీ ధర్మసూక్తులు. వ్యాపారంలో ధర్మం ఉండదురా, డబ్బు మాత్రమే ఉంటుంది. నువ్వు నా కొడుకువి. అలాగని చెప్పి నా వ్యాపారంలో జోక్యం చేసుకోకు. నువ్వు నీ ధర్మం గురించి ఊరి పండితుడితో చర్చించుకో. నాకు డబ్బు సంపాదించడం మాత్రమే తెలుసు. ధర్మారావు బాధగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కాని రామకృష్ణుడి కుటుంబాన్ని ఎలాగైనా కాపాడాలని నిర్ణయించుకున్నాడు. కొన్ని రోజులకు రామకృష్ణుడు తీవ్రంగా అనారోగ్యం పాలయ్యాడు. వ్యవసాయ పనులు ఆగిపోయాయి. సాధ్వికి ఏం చేయాలో తెలియలేదు. ఆమె భర్తను కాపాడుకోవడానికి దుర్గానందం నుండి కొంచెం డబ్బు సహాయం చేయమని అడగాలని నిర్ణయించుకుంటుంది. దుర్గానందం మనసు మారుతుందని ఆశించింది. దుర్గానందం గారు, నా భర్త ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. దయచేసి ఇంకొక 5,000 రూపాయలు సహాయం చేయండి. ఆయన బ్రతికితే మేం మీ అప్పుని వడ్డీతో సహా చెల్లిస్తాం. దుర్గానందం నవ్వుతూ, నా దగ్గర దయగా ఇచ్చే డబ్బు లేదమ్మా. అప్పుగా ఇస్తాను, కాని దానికి వడ్డీ ప్రతిరోజూ పెరుగుతుంది. నువ్వు నీ భర్తని కాపాడుకో. ఆ తర్వాత అప్పు గురించి ఆలోచించు. ఇదంతా మీ దురదృష్టం. సాధ్వి కళ్లల్లో నీళ్లతో, మీరు మనిషిలా మాట్లాడటం లేదండి. మీ మనసులో దయలేదా? దయ అనేది పేదరికాన్ని మాత్రమే పెంచుతుందమ్మా. నువ్వు వెళ్ళు.
సాధ్వి నిరాశగా వెనుతిరుగుతుండగా ధర్మారావు ఆమెను చూసాగాడు. ధర్మారావుకి సాధ్వి పరిస్థితి అర్థమైంది. ధర్మారావు సాధ్వినాపి మెల్లగా, అమ్మా, ఆందోళన పడకండి. నేను మీకు సహాయం చేస్తాను. ఈ సొమ్ము తీసుకోండి. నా దగ్గరున్న 10,000 రూపాయలు ఇస్తున్నాను. మీ భర్తకు చికిత్స చేయించండి. సాధ్వి ఆశ్చర్యంగా, ధర్మారావు గారు, మీరు మీ తండ్రిలా కాదు, నిజంగా మా పాలిట దేవుళ్ళా వచ్చారు. నేను మీ అప్పును తీర్చలేదమ్మా, కానీ మీ భర్త ప్రాణాలు కాపాడటం ముఖ్యం. దయచేసి ఈ విషయం మా తండ్రికి మాత్రం చెప్పకండి. సాధ్వి ఆ డబ్బుతో రామకృష్ణుడికి చికిత్స చేయించింది. రామకృష్ణుడు కోలుకున్నాడు. ఈ విషయం ఊర్లో ఎవ్వరికీ తెలియకుండా ధర్మారావు చాలా జాగ్రత్త పడ్డాడు. ఈ సంఘటన ధర్మారావు పట్ల, సాధ్వికి, రామకృష్ణుడికి, ఇతరులకి గౌరవాన్ని పెంచింది. ధర్మారావు రహస్యంగా పేదవారికి సహాయం చేయడంతో గ్రామంలో అతని కీర్తి పెరిగింది. ధర్మారావు కొన్నిసార్లు దుర్గానందం పద్దు పుస్తకాలు చూసి అధిక వడ్డీలు వేసిన ఖాతాల్ని సరిచేసేవాడు. ఇది దుర్గానందానికి తెలియకుండా జరిగింది. ధర్మారావు మంచితనం, ఊరి పట్ల అతనుకున్న బాధ్యత దుర్గానందం యొక్క వ్యాపార విధానాలను లోపల నుండే దెబ్బతీశాయి. దుర్గానందం రైతు సంఘం పెద్దతో, నేను నా అదృష్టాన్ని నమ్ముతానండి. నేను నా వ్యాపారంలో పెద్ద పెట్టుబడి పెట్టాను. త్వరలో ఈ రాష్ట్రంలోనే నేను అత్యంత ధనవంతుణ్ణవుతాను. మీ రైతుల భూములు, ఆస్తులు నాకు లెక్కలేదు. దుర్గానందం గారు, ధనం శాశ్వతం కాదండి. మీరు ప్రజల మనసుల్లో సంపాదించిన స్థానమే శాశ్వతం. మీ కొడుకు ధర్మారావు చాలా మంచివాడు. అతను మీకు మంచి పేరు తెస్తున్నాడు. దుర్గానందం కోపంగా, నా కొడుకా? వాడు నా వ్యాపారాన్ని నాశనం చేస్తున్నాడు. వాడికి వ్యాపారం అంటే ఏంటో తెలియదు. ధర్మం మాత్రమే తెలుసు. ధర్మం డబ్బునివ్వదండి. కొన్ని రోజులకి దుర్గానందం పెట్టిన పెట్టుబడి పూర్తిగా నష్టపోయింది. అతని వ్యాపార భాగస్వామి మోసం చేశాడు. దుర్గానందం తన జీవితంలో ఎప్పుడూ ఊహించని పెద్ద నష్టాన్ని ఎదుర్కొన్నాడు. ఈ విషయం ఊరంతా తెలిసిపోయింది. ప్రజలతని పతనాన్ని చూసి సంతోషించారు. దుర్గానందం తలపట్టుకుని, నా అదృష్టం ఎందుకు నన్ను వదిలేసింది? నేనెందుకింత డబ్బు పోగొట్టుకున్నాను? అతను తన అప్పుల పుస్తకం తెరిచి చూశాడు. అందులో చాలామంది పేదల వడ్డీలు ధర్మారావు వల్ల తగ్గించబడ్డాయి. అసలు మొత్తం మాత్రమే ఉంది. ధర్మారావు చేసిన మంచి పని అతనికిప్పుడు అర్థమైంది. దుర్గానందం తనలో తనే ఇలా అనుకున్నాడు, నా కొడుకు నా వ్యాపారాన్ని దెబ్బతీశాడనుకున్నాను. కాని వాడు నా పరువు కాపాడాడు. ఇప్పుడు నాకు డబ్బు అత్యవసరం. కాని ఊళ్ళో ఎవ్వరూ నాకు సహాయం చేయరు. దుర్గానందం తనకున్న అప్పులన్నింటినీ తిరిగి వసూలు చేయాలని నిర్ణయించుకున్నాడు. ఊళ్ళో అందరూ, ముఖ్యంగా రామకృష్ణుడు, సాధ్వి అతని దగ్గర్నుండి డబ్బు తీసుకున్నారు. దుర్గానందం ఊరి పెద్దలు, పండితులు ఉన్న పంచాయతీ దగ్గరికెళ్లాడు. పంచాయతీకి మహాపండితుడు అధ్యక్షత వహించాడు. దుర్గానందం గర్వంగా, పండితులారా, నా డబ్బు నాకు కావాలి. రామకృష్ణుడు, సాధ్వి నా దగ్గర 10,000 అప్పు తీసుకున్నారు. దయచేసి నా అప్పుని వారికి చెల్లించమని ఆదేశించండి. దుర్గానందం, నువ్విచ్చింది 10,000. కాని ఇప్పటికే వారి నుండి నువ్వు 20,000కు పైగా వడ్డీ వసూలు చేశావు. పైగా ఆపదలో ఉన్నప్పుడు వారికి సహాయం చేయలేదు. పండితులారా, మేం దుర్గానందం గారి దగ్గర నుండి 10,000 తీసుకున్న మాట వాస్తవం. ఆయన క్రూరమైన వడ్డీలు అడిగారు. నా భర్త అనారోగ్యంతో ఉన్నప్పుడు మాకెవ్వరూ సహాయం చేయలేదు. కాని ధర్మారావు గారు మాకు సహాయం చేసి నా భర్త ప్రాణాలు కాపాడారు. మేమాయనకి ఎప్పటికీ రుణపడి ఉంటాం. మాకప్పు తీర్చాలని ఉందండి, కాని దుర్గానందం గారికి కాదు. నా ప్రాణాలు కాపాడిన ధర్మారావు గారి అప్పు తీరుస్తాం. మహాపండితుడు దుర్గానందం వైపు చూసి, దుర్గానందం, నువ్వు దరిద్రుడివి. ధనమున్నా నీ మనసు దరిద్రంతో నిండి ఉంది. నీ కొడుకు ధర్మారావు చేసిన మంచి పని నువ్వు చేసిన చెడు పని కంటే గొప్పది. నీకు డబ్బు అవసరం ఉంటే నువ్వు మంచితనం చూపించిన వారి నుంచి మాత్రమే వసూలు చేయగలవు. కాని నువ్వు అందరి మనసుల్లో చెడ్డ పేరు సంపాదించుకున్నావు. దుర్గానందం కోపంగా, నాకు న్యాయం కావాలి. నా డబ్బు నాదే కదా. నీ డబ్బు నీదేనయ్యా. కాని నువ్వు నీ పేరు, నీ కీర్తి, నీ మంచితనం, ఈ 3 పెద్ద సంపదల్ని పోగొట్టుకున్నావు. అవి కోల్పోతే నువ్వు సంపాదించిన ధనం కూడా వ్యర్థమే. ఈ రోజు నుండి ఈ ఊర్లో ఎవ్వరూ నీకు సహాయం చేయరు.
నువ్వు నీ కొడుకు ధర్మం వల్ల మాత్రమే బతకగలవు. దుర్గానందం తన పరువు పోయిందని, తన వ్యాపారం నాశనమైందని, తన పేరు చెడిపోయిందని గ్రహించాడు. అతనికి ఆస్తులున్నా ఊళ్ళో అతనికి గౌరవం లేదు. దుర్గానందం ఆర్థికంగా బలహీనపడ్డాడు. ఊళ్ళో ఎవ్వరూ అతనికి సహాయం చేయలేదు. అతని పాత స్నేహితులు కూడా అతన్ని వదిలిపెట్టారు. ఒకరోజు దుర్గానందం తీవ్రంగా అనారోగ్యం పాలయ్యాడు. మంచం పట్టాడు. ధర్మారావు ఒక్కడే అతన్ని ప్రేమగా చూసుకున్నాడు. ధర్మారావు తన తండ్రి కోసం డబ్బు ఖర్చు చేసి చికిత్స చేయించాడు. ధర్మారావు తండ్రికి మందులిస్తూ, నాన్నా, మీరు త్వరగా కోలుకోవాలి. నాకు మీరే ముఖ్యం. దుర్గానందం అలసిపోయిన కళ్లతో, రే ధర్మ, నన్ను క్షమించరా. నేను నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను. నువ్వు నా వ్యాపారాన్ని దెబ్బతీసావనుకున్నాను. కానీ నువ్వు నా మానవత్వాన్ని కాపాడావు. చూడు, నేను అనారోగ్యంతో ఉంటే ఊళ్ళో ఒక్కరు కూడా నన్ను చూడటానికి రాలేదు. నాన్నా, నేను చేసింది నా ధర్మం. దయ అనేది మనకి తిరిగొచ్చే అతి పెద్ద సంపద. నాకిప్పుడే అర్థమైందిరా. నా వడ్డీ వ్యాపారం, నా అత్యాశ నన్ను దరిద్రుణ్ణి చేశాయి. ఈ ప్రపంచంలో వడ్డీ అనేది డబ్బు మీద కాదు, మంచితనం మీద రావాలి. దయ ఇస్తే దయ తిరిగి వస్తుంది. దుర్గానందం కోలుకున్న తర్వాత అతను తన వ్యాపారాన్ని మార్చుకున్నాడు. అధిక వడ్డీలు వసూలు చేయడం మానేశాడు. ధర్మారావుతో కలిసి పేదవారికి తక్కువ వడ్డీకి అప్పులిచ్చాడు. రామకృష్ణుడు, సాధ్వి అతనికి సహాయం చేశారు. కొంతకాలానికి దుర్గానందానికి వ్యాపారంలో మళ్లీ లాభాలొచ్చాయి. కానీ ఈసారి అతని కళ్లల్లో అత్యాశ లేదు. కేవలం సంతృప్తి, ప్రశాంతత మాత్రమే ఉన్నాయి. దుర్గానందం ధర్మారావుతో, రే నాయనా, నిజమైన అదృష్టం అనేది ధనంలో లేదురా, అది సంతృప్తిలో ఉంది. నా వ్యాపారానికి కీర్తి, గౌరవం, మంచి పేరు వచ్చాయి. ఇది నువ్వు సంపాదించిన గొప్ప సంపద. నేనే అసలైన బిచ్చగాణ్ణి. జ్ఞాన భిక్ష నాకు దొరికింది. ఈ కథ వల్ల మనకు తెలిసే నీతేంటంటే, అధిక వడ్డీలు, అత్యాశ మనకు తాత్కాలిక లాభాలనివ్వవచ్చు. కానీ నిజమైన సంపద అనేది ప్రజల హృదయాల్లో మనం సంపాదించిన మంచితనం, కీర్తి, గౌరవం మాత్రమే. దయ చూపితే ఆ దయ మనకు వడ్డీతో సహా తిరిగి లభిస్తుంది. ధనం కోల్పోతే మళ్లీ సంపాదించవచ్చు. కాని కీర్తి కోల్పోతే తిరిగి పొందడం చాలా కష్టం. కష్టాల్లో ఉన్నవారికి సహాయం చేయడమే మానవుడి అతిపెద్ద ధర్మం.